హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. సో ఈ క్లాస్లో మనము మిక్సర్ బ్రష్ టూల్ గురించి తెలుసుకుంటాం. మిక్సర్ బ్రష్ టూల్ లాస్ట్లో ఉంటుంది. మిక్సర్ బ్రష్ టూల్ అని ఇది కూడా ఒక బ్రష్ టూల్ అనమాట. సో ఫస్ట్ ఫోర్గ్రౌండ్లో ఒక కలర్ తీసుకుందాం, రెడ్ కలర్ అనేది తీసుకుందాం. ఇక్కడ డ్రా చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ బ్రష్ అనేది క్లియర్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసేసి బాక్స్ పైన ఇక్కడ క్లీన్ బ్రష్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే బ్రష్ అనేది క్లీన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, డ్రా చేస్తే రావట్లేదు అనమాట. కంట్రోల్ చేయడం తీసేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ లోడ్ బ్రష్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఈ బ్రష్ అనేది ఇక్కడ లోడ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఇలా డ్రా చేయొచ్చు. ఓకే, 2 మెథడ్స్లో మనకు డ్రా అనేది అవుతుంది. మళ్ళీ మనం క్లీన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ ఇమేజ్లో నుంచి మనం కాపీ చేసుకోవాలంటే ఆల్ట్ హోల్డ్ చేస్తే మన కర్సర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇలా కాపీ తీసుకోండి. ఇప్పుడు చూడండి, బ్రష్ ఒక టిప్ ఇది అండ్ ఇలా డ్రా చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం హార్డ్నెస్ని సెట్ చేసుకున్నాం అనుకోండి, రైట్ క్లిక్ చేసి హార్డ్నెస్ ఇప్పుడు 0 ఉంది కదా, సో హార్డ్నెస్ 100% పెట్టామనుకోండి, ఇప్పుడు చూడండి ఇలా డ్రా అవుతుంది. నేను ఇక్కడ ఆల్ట్ హోల్డ్ చేసినప్పుడు కంప్లీట్గా ఇమేజ్ అనేది ఇక్కడికి తీసుకుంది చూడండి, మనకి ప్రివ్యూ బాక్స్లో కనిపిస్తుంది. అలా కాకుండా మనకు ఓన్లీ సాలిడ్ కలర్ మాత్రమే కావాలి అనుకుంటే ఇక్కడ లోడ్ సాలిడ్ కలర్స్ ఓన్లీ అనే ఆప్షన్ని టిక్ పెట్టండి. ఇప్పుడు చూడండి, నేను ఆల్ట్ హోల్డ్ చేస్తున్నాను. ఆల్ట్ హోల్డ్ చేసేసి ఇక్కడ ఉన్న బ్లూ కలర్ని కాపీ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఉన్న కలర్ మాత్రమే ఇక్కడ పేస్ట్ అయింది. ఓకే, చూడండి అలా. ఓకే, ఇప్పుడు క్లీన్ బ్రష్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ ఉంది చూడండి, ఇది పిఎన్జీ ఇమేజ్ కదా. ఆల్ట్ హోల్డ్ చేసేసి ఈ ఫ్లవర్ని కాపీ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఫ్లవర్ అనేది కాపీ అయింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నా, వచ్చింది కాపీ అనేది. ఇలా క్లిక్ చేస్తుంటే వస్తుంది. క్లిక్ చేయకుండా ఇలా డ్రా చేస్తే మనకు డ్రాయింగ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు బ్రష్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ స్పేసింగ్ అనేది మనకు 25% ఉంది. ఆ స్పేసింగ్ అనేది మనం ఇలా ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి. చూడండి, ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది, ఇక్కడ ఇంటర్వెల్స్ అనేది పెరుగుతుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇంటర్వెల్స్ పెరిగింది కదా. సో ఇప్పుడు డ్రా చేస్తాను అనుకోండి, చూడండి ఇలా ఇంటర్వెల్స్ తోటి డ్రా అవుతుంది. ఓకే, అసలు ఇలా ఇంటర్వెల్స్ అవసరం లేదనుకుంటే మళ్ళీ అక్కడే క్లిక్ చేసేసి, ఇందాక స్పేసింగ్ 25 ఉంది కదా, ఇప్పుడు మొత్తం తీసేస్తున్నా కంప్లీట్. ఓకే, 6%కి వచ్చింది కదా. ఇప్పుడు డ్రా చేస్తాం అనుకోండి, చూడండి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు డ్రా చేస్తే. సో నెక్స్ట్, ఇక్కడున్న ఈ ఆప్షన్స్ అన్ని అర్థమైనాయి కదా, లోడ్ బ్రష్, క్లీన్ బ్రష్, లోడ్ సాలిడ్ కలర్స్ ఓన్లీ, ఈ ఆప్షన్స్ అన్ని అర్థమైనాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ లోడ్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ లోడ్ వచ్చేసి 100% ఉంది. సో నేను ఫోర్గ్రౌండ్లో బ్లూ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తే ఇంక్ అనేది ఫుల్గా ఉంది, ఫుల్గా లోడ్ అయి ఉంది 100%. ఇప్పుడు ఈ బ్రష్లో లోడ్ అనేది ఉంది, అందుకే మనకు ఎంత డ్రా చేసినా ఇంక్ అనేది అయిపోవట్లేదు. సో అలా కాకుండా ఇప్పుడు లోడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2% ఇస్తున్నాను. సో ఇక్కడ మనము బ్రష్ అనేది లోడ్ అనేది చెప్దాము. ఫోర్గ్రౌండ్ నుంచి లోడ్ చేసుకుంది. ఓకే, 2%ని లోడ్ చేసుకుంది. ఇప్పుడు డ్రా అవుతాం. సో చూడండి, అయిపోయింది, ఇంక్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ డ్రా చేస్తుంటే రావట్లేదు, అయిపోయింది. సో ఓన్లీ 2% ఉంది కాబట్టి మనకి ఇంక్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వచ్చి ఆ తర్వాత బ్లర్ అయిపోయింది, అంటే ఇంక్ అనేది అయిపోయింది. ఇక్కడ కూడా అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఈసారి 10% పెడదాం లోడ్ అనేది. ఓకే, ఇప్పుడు నేను బ్రష్ని లోడ్ చేయమంటున్నాను, లోడ్ అయింది. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేస్తా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేస్తా. మేబీ ఇందులో ఆఫ్ వచ్చింది కాబట్టి ఒక 5% అయిపోయింది అనుకుందాం. ఇంకా ఇంక్ ఉంది కదా. సో ఇప్పుడు ఆ రిమైనింగ్ ఇంక్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ యూజ్ చేస్తున్నా. ఓకే, సో చూడండి, అంటే గ్యాప్ ఇచ్చినా కూడా, అంటే మీరు మౌస్ వదిలేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చినా కూడా మనకు ఆ కంటిన్యూటీ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం వచ్చింది, నేను మౌస్ వదిలేస్తాను, మళ్ళీ ఇక్కడ నుంచి డ్రా చేయగానే రిమైనింగ్ అమౌంట్ అనేది అయిపోయింది లోడ్లో. ఓకే, అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రతిసారి మనం ఇక్కడికి వెళ్ళేసి మనం పర్మిషన్ ఇస్తున్నాం, లోడ్ అంటున్నాం, లోడ్ అంటేనే అది లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను లోడ్ అంటున్నాను, లోడ్ అంటేనే ఇక్కడ 10% ఉన్న లోడ్ అనేది అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ లైన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేస్తా. మళ్ళీ ఇప్పుడు డ్రా చేయడానికి వెళ్తుంటే రావట్లేదు, మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ లోడ్ చేసుకోవాలి. అలా కాకుండా, అంటే మనం ప్రతిసారి అక్కడికి వెళ్ళి ఆప్షన్ క్లిక్ చేయకుండా ఇక్కడ పక్కనే ఒక ఐకాన్ ఉంది చూడండి, ఈ ఐకాన్ క్లిక్ చేస్తాం అనుకోండి, మనం ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో 10% అయిపోగానే మళ్ళీ 10% తీసుకుంటుంది, అంటే మనం వెళ్ళి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ రీలోడ్ చేసుకుంటుంది అనమాట ఆటోమేటిక్గా. ఈ ఆప్షన్ ఆన్లో పెడుతున్నాం. చూడండి, ఎవ్రీ టైం ఇప్పుడు నేను ఇలా డ్రా చేస్తా, అయిపోయింది 10% అయిపోయింది, మళ్ళీ డ్రా చేస్తున్నాను, మళ్ళీ లోడ్ వచ్చింది, మళ్ళీ లోడ్ వచ్చింది. సో ఇలా అయిపోతుంటుంది, లోడ్ అవుతుంటుంది, అయిపోతుంటుంది, లోడ్ అవుతుంటుంది. సో ఈ ఆప్షన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఫ్లో. సో ఇక ఫ్లో అనేది 100% ఉంది. సో ఫ్లో అనేది 100% ఉంది కాబట్టి 100% ఫ్లో అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లోని తగ్గిద్దాం. సో ఒక 20% తీసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి ఎలా ఫ్లో అవుతుంది. సో అందులో ఉన్న ఇంటెన్సిటీ అనేది తగ్గిపోయింది.
సో ఇప్పుడు ఇంకా తగ్గిద్దాం ఫ్లో అనేది. ఫ్లో లీస్ట్ 1% కాబట్టి 1% పెడుతున్నాను. చూడండి ఇక్కడ 1% డ్రా అయింది, మీకు కనిపించట్లేదు. మళ్ళీ నేను రివర్స్లో వెళ్తున్నా, ఆ 1% పైన మళ్ళీ వస్తుంది, మళ్ళీ అంటే నేను అక్కడే అటు ఇటు ట్రావెల్ చేస్తున్నాను ఆ 1% తోటి. సో మనకు ఇంక్ అనేది అక్కడక్కడే ఫ్లో అవుతుంది, ఫ్లో అయిపోయి మనకు కనిపిస్తుంది అనమాట రిజల్ట్ అనేది. సో నెక్స్ట్ ఆప్షన్ వెట్. ఈ వెట్ అనే ఆప్షన్ చెప్పడానికి నేను కొంచెం లోడ్ అనేది తగ్గిస్తున్నాను, 50% తీసుకుంటాను. ఓకే, లోడ్ 50% ఉండని, ఫ్లో అనేది 100 ఉండొచ్చు. ఓకే, సో జస్ట్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి. ఓకే, ఇప్పుడు నేను ఫోర్గ్రౌండ్లో ఉన్న బ్లూ కలర్ని ఇక్కడ ఉన్న ఈ రెడ్ కలర్ తోటి ఇలా మెర్జ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో కలర్ అనేది మెర్జ్ అవ్వట్లేదు. ఓకే, ఎందుకంటే బ్రష్ అనేది హార్డ్గా ఉంది, మిక్సింగ్ అనేది ప్రాపర్గా జరగట్లేదు. ఓకే, ఇప్పుడు నేను వెట్ వాల్యూ అనేది కొంచెం ఇస్తున్నాను. ఇప్పుడు వెట్ వాల్యూ 0 ఉంది కదా, నేను కొంచెం అమౌంట్ ఇస్తాను. అలాగే ఇక్కడ మిక్స్ అని ఉంది కదా, ఈ మిక్సర్ అమౌంట్ అనేది ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదు. నేను వెట్ వాల్యూ ఇవ్వగానే ఇక్కడ మిక్స్ అనే బాక్స్ ఆన్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిక్స్ వాల్యూ వచ్చేసి 21% ఇచ్చాను. మిక్స్ చూడండి 90 వచ్చిందనమాట. అప్పుడే వెట్ అనేది నేను 21 వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు మిక్స్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఇప్పుడు మిక్స్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇలా మిక్స్ అవుతుంది, మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. సో చూడండి, ఇందాక ఇక్కడైతే ఈ లైన్ చూడండి హార్డ్గా ఉంది, ఇప్పుడేమో ఇక్కడ మిక్స్ చేస్తే స్మూత్గా మెల్ట్ అవుతుంది అనమాట. ఏంటంటే మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాం బ్రష్కి అనుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను వెట్ వాల్యూ అనేది 100% ఇచ్చాను అనుకోండి. చూడండి, ఇక్కడ మిక్స్ కూడా 90 ఉంది కదా, ఇది కూడా 100 ఇచ్చేద్దాం. ఇప్పుడు అన్ని 100 ఇచ్చేద్దాం. లోడ్ అనేది 50 ఉంది, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు చూద్దాం, కొంచెం బ్రష్ అనేది నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి మిక్స్ చేయడానికి ట్రై చేస్తుంటే ఫుల్గా మిక్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను మిక్స్ వాల్యూ అనేది తగ్గిస్తాను, 50% కంటే తగ్గించాను. ఇప్పుడు 19 తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఇక్కడ మిక్స్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, నేను ఇలా డ్రా చేస్తుంటే ప్రీవియస్ కలర్ అనేది ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ గ్రీన్ కాకుండా ప్రీవియస్లో ఉండే ఇంక్ అనేది ఇక్కడికి వచ్చింది. అంటే ఆ బ్రష్ని మనము క్లీన్ చేయకుండా కొత్త దానిపైకి తీసుకొచ్చామన్నమాట. సో అలా క్లీన్ చేయకుండా తీసుకొచ్చాం కాబట్టి ఆ పాతది మనకి ఇక్కడ వచ్చి కొత్త దానిపైన పడ్డది. మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ ఆప్షన్ అనేది ఆన్ చేయండి. ఈ ఆప్షన్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే బ్రష్ అనేది ఎవ్రీ టైం క్లీన్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు బ్రష్ క్లీన్ అవుతుంది అండ్ మళ్ళీ ఇక్కడ ఈ బటన్ కూడా ఆన్లో ఉంది కాబట్టి ఫోర్గ్రౌండ్ కలర్ లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం. సో మిక్సింగ్ అనేది జరుగుతుంది. మిక్స్ వాల్యూ బిలో 50% ఉంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఫోర్గ్రౌండ్లోనే అవసరం లేదు, ఇక్కడ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్ట్ హోల్డ్ చేసేసి ఇక్కడ ఉన్న కలర్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడికి వచ్చింది అండ్ ఇది మొత్తం వచ్చింది యాస్టీస్గా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ వచ్చి ఇది మిక్స్ చేస్తున్నారు చూడండి. అది బ్లూ కలర్ తోటి అంతగా మిక్స్ అవ్వట్లేదు. మీరు ఇందాక కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ గ్రీన్ కలర్ తోటి ఈ బ్లూ అనేది అంతగా మిక్స్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ మిక్స్ వాల్యూ అనేది బిలో 50% ఉంది, అందుకే మిక్స్ అవ్వలేదు. ఓకే, సో కంట్రోల్ జెడ్. ఇప్పుడు మిక్స్ వాల్యూ అనేది నేను హైయెస్ట్ 100% పెడుతున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మిక్స్ చేస్తుంటే ఆ బ్లూ అండ్ ఈ రెడ్ మొత్తం అన్నీ మిక్స్ అవుతున్నాయి అన్నమాట. సో ఇది డిఫరెన్స్. సో మనకి ఇక్కడ అర్థమవుతుంటుంది, మన కళ్ళతో చూస్తుంటేనే మనకు అర్థమవుతుంటుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఓకే, మీరు జస్ట్ ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. ఈ 4 ఆప్షన్స్ మీకు ఒక్కొక్కటి గుర్తుండాలి ఇండివిజువల్గా. వెట్ అంటే ఏంటి, లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేయడం అనుకోండి, అంటే బ్రష్ని కొంచెం తడి చేసాము అనుకోండి. ఓకే, సో వెట్ అనేది 0 ఉంటే అప్పుడు ఏమవుతుంది, బ్రష్ అనేది డ్రైగా ఉంటుంది, అప్పుడు డ్రై బ్రష్ అనుకోవచ్చు. సో లోడ్ అంటే ఏంటి, ఇందాక మనం చూస్తాం బ్రష్ అనేది లోడ్ వేసుకున్నాం అంటే ఒక పెన్లో ఇంక్ అయిపోయే ముందు ఎలాగైతే మళ్ళీ మనం రీఫిల్ అనేది ఫిల్ చేస్తాము, అలా ఎవ్రీ టైం మనం లోడ్ చేసుకుంటుంటాం ఇంక్ అనేది. సో మిక్స్ అంటే ఏంటి, వెట్ ఆన్ చేసినప్పుడే మనకు మిక్సింగ్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఎంత పర్సంటేజ్ తోటి మిక్స్ అవ్వాలి, మిక్సర్ అమౌంట్ అనేది మనం తగ్గిస్తే ఏమవుతుంది, పెంచితే ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50% కంటే తగ్గించామనుకోండి. 50% కంటే తగ్గించినప్పుడు మన బ్రష్లో ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ డామినేట్ అవుతుంది, అంటే అది డామినేట్ కలర్ అవుతుంది. అండ్ ఇక్కడ కింద ఉన్న కలర్ అనేది దానికంటే బిలో అవుతుంది. ఎప్పుడైతే మనం మిక్స్ వాల్యూ 50% కంటే ఎక్కువగా ఇచ్చామనుకోండి, అప్పుడు రెండు ఈక్వల్గా మిక్స్ అవుతాయి అన్నమాట. ఓకే, డామినేషన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఫ్లో అంటే ఏంటి, ఫ్లో అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, నథింగ్ బట్ ఈ ఫ్లో అనే ఆప్షన్ మనం ఇంతకు బ్రష్ టూల్లో కూడా చూసాం కదా. సో ఫ్లో మీన్స్ ఫ్లో. నెక్స్ట్ ఇక్కడ ఈ ఐకాన్ గుర్తుంది కదా, ఇది ఎయిర్ బ్రష్ ఐకాన్ అనమాట. మీకు రీసెంట్గా ఒక బ్రష్ టూల్లో నేను మీకు చూపించా కదా, ఎయిర్ బ్రష్ ఐకాన్ అంటే స్టెప్ బై స్టెప్ కలర్ అంటూ ఫిల్ అయిపోతూ పోతుంది. అండ్ ఈ ఐకాన్ చూడండి, ఇది స్మూత్ అనమాట, స్మూతింగ్. సో ఇందాక స్మూతింగ్ అని మనకు కొన్ని బ్రష్ టూల్లో రాసుకొని ఉంది, ఇక్కడ వచ్చేసి ఐకాన్ రూపంలో ఉంది. ఇందాక స్మూతింగ్ అనేది 10% ఉంది, ఇక్కడ ఐకాన్తో ఇది ఇండికేట్ చేస్తుంది. ఈ ఐకాన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది స్మూతింగ్ ఐకాన్. ఈ గేర్ ఐకాన్ మీకు గుర్తుంది కదా బ్రష్ టూల్లో,
సో ఈ ఆప్షన్స్ 4 ఆప్షన్స్ మనం బ్రష్ టూల్లో తెలుసుకున్నాము. సేమ్ అనమాట, సేమ్ ఆప్షన్స్. ఒకసారి తెలుసుకున్న ఆప్షన్స్ మళ్ళీ తెలుసుకోకూడదు, ఎందుకంటే మన టైం వేస్ట్. ఇది ఐకాన్ ఏంటి మీకు చాలా టూల్స్లో రిపీట్ అయింది. సో ఈ ఐకాన్ వచ్చేసి యాంగిల్ అనమాట. ఈ యాంగిల్ ఎక్కడ ఉంటుంది? ఈ యాంగిల్ మనకు ఇక్కడ బ్రష్ పైన క్లిక్ చేస్తే ఈ ఐకాన్లో, ఈ సర్కిల్లో ఇదనమాట. సో శాంపుల్ ఆల్ లేయర్స్, ఇది మీకు తెలుస్తుంది. శాంపుల్ ఆల్ లేయర్స్ అనేది టిక్లో పెట్టుకున్నందుకు మనకు ఇక లేయర్స్ను ఏంటి అని అడగకుండా ప్రతిసారి శాంపుల్ అనేది తీసుకుంటుంది. నేను ఆల్ట్ హోల్డ్ చేసి శాంపుల్ తీసుకుంటున్నా కదా, సో అప్పుడు శాంపుల్ అనేది తీసుకుంటుంది. శాంపుల్ ఆల్ లేయర్స్. లాస్ట్కి పెన్ ప్రెజర్, నాకు మౌస్ కాకుండా గ్రాఫిక్ పెన్ ఉంటే మనం ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఈ టూల్ మొత్తాన్ని రీసెట్ చేస్తున్నాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసి రీసెట్ టూల్ అంటున్నాను. అంతా రీసెట్ అయిపోయింది. రీసెట్ అయిపోయి ప్రీవియస్ కలర్ ఇక్కడ కనిపిస్తుంది, క్లీన్ బ్రష్ అంటున్నాను. ఓకే, ఇక్కడ మనకు కస్టమ్ అని కనిపిస్తుంది కదా. కస్టమ్ అంటే ఏంటి అంటే, కస్టమ్ అంటే మన ఓన్, ప్రతిదీ మన ఓన్గా చేస్తాము. ఇందులో కొన్ని బ్రషెస్ ఉన్నాయన్నమాట. బై డిఫాల్ట్గా ఇక్కడ మనకు కొన్ని బ్రషెస్ ఇచ్చారు. అంటే మన వర్క్ని షార్ట్కట్గా, అంటే మనం ఇంతసేపు కస్టమ్గా మనం ఏం చేస్తాము, మన ఓన్గా బెట్ వాల్యూ క్రియేట్ చేస్తాం, మన ఓన్గా లోడ్ పెట్టాం, మన ఓన్గా మిక్స్ పెట్టాం, మన ఓన్గా ఫ్లో పెట్టాం. అంటే ఈ అమౌంట్స్ అన్నీ మనమే ఇచ్చి మనమే చేసుకున్న వర్క్ని మనం కస్టమ్ అంటాం. ఇప్పుడు అలా కాకుండా బై డిఫాల్ట్గా ఇక్కడ కొన్ని బ్రషెస్ ఉన్నాయి. అంటే ఫాస్ట్గా వచ్చి మనకు ఏది కావాలో అది ఫాస్ట్గా వేసుకోవచ్చు అనమాట. మనకు డ్రై బ్రష్ కావాలనుకోండి, మనము ఇక్కడ క్లిక్ చేసి ఫాస్ట్గా డ్రై బ్రష్ కావాలి కాబట్టి ఈ అమౌంట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి మారిపోతుంటాయి. ఇప్పుడు ఇక్కడ 80, 75, 90, 100 ఉంది కదా. నేను ఇప్పుడు డ్రై బ్రష్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, డ్రై బ్రష్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ అమౌంట్స్ అనేది మారిపోయినాయి. సో ఇప్పుడు డ్రైలో మిక్స్ లెవెల్ లైట్ లోడ్ అని ఉంది. సో ఇది క్లిక్ చేయగానే ఇది 5%కి వచ్చింది. అండ్ ఇక్కడ హెవీ లోడ్ అని ఉంది. ఓకే, ఇది 100% లోడ్ అయింది. లైట్ లోడ్ అన్నప్పుడు ఇక్కడ 5% లోడ్ వచ్చింది. ఇక్కడ హెవీ లోడ్ అన్నప్పుడు ఇక్కడ 100% లోడ్ వచ్చింది. సో ఇది 100% డ్రై బ్రష్. హార్డ్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నాను 100%. సో నేను ఫోర్గ్రౌండ్లో ఎల్లో కలర్ అనేది తీసుకుంటున్నాను. ఎల్లో కలర్ తీసుకొని ఇక్కడ లోడ్ బ్రష్. ఇప్పుడు మనం 100% డ్రై బ్రష్ ఉంది కదా, ఇప్పుడు దీంతో ట్రై చేద్దాం. ఓకే, హార్డ్నెస్ 100. ఇప్పుడు ఈ రెండింటిని మెర్జ్ చేయడానికి ట్రై చేద్దాం. బ్రష్ అనేది 100% డ్రైగా ఉంది, అస్సలు మిక్స్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు లైట్ ఉంది కదా, లైట్ లోడ్ అయినా కూడా అవ్వట్లేదు, ఎందుకంటే లైట్ లోడ్ అన్నారు కదా. సో ఇప్పుడు బ్రష్ని ఇక్కడ మాయిస్ట్ అని పెట్టారు, చూద్దాం. ఓకే, ఇలా మిక్స్ అయిందనమాట. నెక్స్ట్ హెవీ మిక్స్ అనేది చూద్దాం. హెవీ మిక్స్ అంటుంది కానీ అది వెనకకి వెళ్ళిపోయింది మొత్తం. నెక్స్ట్ వెట్ మీకు తెలిసిందే. అండ్ హెవీ వెట్ ఎలా ఉంటుందో చూద్దాం. హెవీ వెట్ అంటే రెండు హెవీగానే ఉంది. సో ఇప్పుడు ఇదంతా, ఇప్పుడు ఇక్కడ ఫోర్గ్రౌండ్ రావాలి అంటే ఇక్కడ ఉన్న కలర్ రావాలి, ఇక్కడ రెడ్ రావాలి, బ్లూ రావాలి. ఈ మూడు కాంబినేషన్లో మనకి ఇది మిక్సింగ్ అనేది జరుగుతుంది అనమాట. మూడు ఇలా మిక్స్ అనేది జరుగుతుంది. ఈ టూల్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వెరీ వెట్ హెవీ వెట్. సో ఇది చూద్దాం, లాస్ట్ ఆప్షన్ చూద్దాం. కనీసం ఈ ఫోర్గ్రౌండ్లో ఉన్న ఎల్లో కలర్ని అయితే అస్సలు చూపించట్లేదు. బయటికి వస్తేనే ఏదో కొంచెం కనిపిస్తుంది, కానీ మనం ఒక్కసారి ఈ సర్కిల్లోకి వెళ్ళిపోయామంటే మళ్ళీ అది బ్లూగా చేంజ్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి రెడ్గా చేంజ్ అవుతుంది. అంటే అసలు ఇంకా ఇది రియల్గానే హెవీ వెట్ అనమాట. సో ఇది కంప్లీట్గా మిక్సర్ బ్రష్ టూల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.